ప్రభాస్ గారి 'కల్కి' సినిమా మీద వాళ్ళ ఫ్యాన్స్‌కి చాలామంది ప్రేక్షకులకు కూడా చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే 600 కోట్లు పెట్టి తీసిన సినిమా ఇది. ఈ సినిమా ఎంత బాగుంటది? ఎంత గ్రాఫిక్స్ ఎన్ని ఖర్చు పెట్టారు? పెద్ద పెద్ద యాక్టర్స్ నటించారు. అందుకని దీని మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా మీద ప్రభాస్ గారు నటించి అందులో ప్రభాస్ గారు అంటే బ్రహ్మాండంగా నటిస్తారు. ఆయన సినిమా అంటే చాలామంది వస్తారు. కానీ ఒక 'బాహుబలి' తీసిన తర్వాత 'బాహుబలి' చూసిన తర్వాత ప్రజలకి 'బాహుబలి' లాగానే ఆయన ఊహించుకొని అంత పెద్ద ఆ టైప్ ఆఫ్ సినిమాలే ఊహించుకుంటున్నారు. అందువల్ల ఆయనకి మధ్యలో వచ్చిన సినిమాలన్నీ పెద్దగా హిట్ కాలేదు. ఇప్పుడు ఈ సినిమా మాత్రం ఆ లెవెల్‌లో తీస్తున్నారు. ఇంక అంతకన్నా డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి తీస్తున్నారు. గ్రాఫిక్స్ తీస్తున్నారు. ఎంతో బాగా తీస్తున్నారని చెప్పని ప్రేక్షకులందరూ ఎంతో టికెట్ రేట్ ఎక్కువైనా కూడా పెట్టిపోయి అనేక రకాలుగా శ్రమకు ఓర్చి ఈయన సినిమా చూడాలనే ఉద్దేశంతో ఫస్ట్ రోజే చూడాలనే ఉద్దేశంతో చాలామంది వచ్చారు. ఇది కమర్షియల్‌గా అంత హిట్ కాకపోవచ్చు. ఎందుకంటే దీనిలో స్టోరీకి లింక్ లేదు. చరిత్రకి దీనికి సంబంధాన్ని పెట్టారు. ఇంకొక లోకంలో ప్రజల్ని పెట్టారు. అంటే చరిత్రలో కరెక్ట్గా ఒక అశ్వత్థామ బతుకున్నట్టుగా ఆయన దీన్ని కాపాడేదానికి కల్కి అనే ఒక చిన్న పుట్టబోయే పిల్లోడిని కాపాడేదానికి దేవుడిని అని చెప్పని ఆ స్టోరీని తీసుకున్నారు. దానికి దీనికి పెద్ద లింక్ కాలేదు. ప్రభాస్ గారిని వచ్చి పెద్దగా చూపిలేదు అసలు. ప్రభాస్ గారినే ఆయనకి చాలా తక్కువ పోర్షన్ ఇచ్చారు. తర్వాత బ్రహ్మానందం గారిని పెట్టారు. ఒక 2 బిట్లు పెట్టారు అంతే ఆయన్ని. కామెడీ ఎక్కువ చూపిలేదు ఆయన్ని. అసలు ప్రభాస్ గారు ఎంత బాగా యాక్షన్ చేయగలుగుతారు? ఆయనకి ఎక్కువ పోర్షన్ ఇవ్వాలి కదా. అలా ఇవ్వకుండా చాలా తక్కువ పోర్షన్ ఇస్తే ఫ్యాన్స్ కూడా ప్రభాస్ గారిని చూడాలనే ఉద్దేశం ఉంటుంది కదా. ఆ స్టోరీలో ఎక్కువ అమితాబ్ బచ్చన్ గారికి ఇచ్చారు పోర్షన్ ఎక్కువ. వేరే వాళ్ళందరికీ పోర్షన్ ఇచ్చారు. వాళ్ళకన్నా కూడా ప్రభాస్ గారికి కానీ ఎక్కువ పోర్షన్ కానీ ఇచ్చిండుంటే ఇంకా బాగుండును. ఆయన యాక్షన్కి ఆయన సంబంధించిన అన్ని రకాల ఫైట్లు ఆయన సంబంధించిన దానికి ఇచ్చారు కానీ చాలా తక్కువగా ఇచ్చారు. లాస్ట్ దాకా కూడా కొంత నెగిటివ్గానే చూపించారు. ఆయన నెగిటివ్ పోర్షను కేర్లెస్గా ఉండడం అలాగే చూపించారు కానీ ఎక్కువ ఆయన హీరోయిజాన్ని మాత్రం ప్రొజెక్ట్ చేయలేదు. అదొక మైనస్ ఈ సినిమాకి. అలా కాకుండా ప్రభాస్ గారి చేత బాగా నటించేసుంటే బాగుండును. ఈ డైరెక్టర్ వచ్చి ఫస్ట్ రెమ్యునరేషన్ 400 రూపాయలు తీసుకుని డైరెక్షన్ చేసే పొజిషన్ నుండి ఇప్పుడు 600 కోట్ల రూపాయల సినిమా తీసే లెవెల్కి వచ్చాడు ఈయన. అలా లెవెల్కి వచ్చినా కూడా ఆయనకి ఇంకా ఇంత పెద్ద బడ్జెట్ గల సినిమాని ఆయన ఎలా తీయాలనే ఉద్దేశం ఆయనకి సరిగ్గా లేకపోవడం వల్ల, అనుభవం లేకపోవడం వల్ల, ఈ స్టోరీ తీసుకోవడం కూడా సరిగ్గా తీసుకోకపోవడం వల్ల ఇది లేదు. ఒక మనిషి సినిమాకి వస్తాడంటే ఫుడ్కే ఒక 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక్కొక్క మనిషికి ఒక టికెట్కి ఒక 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇలా 5-6 వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఒక ఫ్యామిలీ అక్కడ సినిమాకి వస్తున్నారంటే వాళ్ళంత సాటిస్ఫాక్షన్ అయ్యేటట్టు ఉండాలా, అంతా నచ్చేటట్టుగా ఉండాలా, కామెడీ ఉండాలా, ఫైట్ ఉండాలా, స్టోరీ ఉండాలా. మెయిన్గా స్టోరీ ఉండాలా. స్టోరీ ఎక్కడి నుండి తీసుకోవాలా? బాగా స్టోరీ మంచి స్టోరీగా రావాలా. 'బాహుబలి' చూడండి, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఎంత బాగా స్టోరీ తీశారు. అలా కాకుండా స్టోరీ ఏదేదో బిట్లుగా తీసుకుంటే సరిగ్గా అర్థం కాదు జనాలకి. చాలా దూరం స్టోరీ జరిగేదాకా అసలు ఏం జరుగుతుంది అనేది కూడా చాలామందికి అర్థం కాదు ఈ స్టోరీ. ఆ తర్వాత సెకండ్ హాఫ్కి పెట్టాల్సిన కల్కి భగవాన్ ఇంకా పుట్టలేదు. పుట్టకపోయినా కూడా ఆ పేరుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇక్కడ ఎందుకు పెట్టారు? నెక్స్ట్ సెకండ్ హాఫ్కి కదా పేరు పెట్టాలా. ఈ సినిమాలో ఏం జరుగుతుందో దాన్ని బట్టి పేరు పెట్టాలా. అలా కాకుండా మళ్ళీ జరగబోయే సినిమా కోసం ఇప్పుడే పెట్టారు. మొత్తానికి ప్రభాస్ గారి సినిమా అనుకున్నంత ఎక్కువగా హిట్ కాకపోయినప్పటికీ యావరేజ్ పోద్ది. డబ్బులు మాత్రం కలెక్షన్ చేసేస్తుంది. ఎందుకంటే ఆయన ఫ్యాన్స్, ఆయన అభిమానులు ఆయన సినిమా చూడాలని గ్యారంటీగా వస్తారు కాబట్టి కలెక్షన్ మాత్రం వచ్చేస్తుంది. కానీ వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవుతారా లేదా, వాళ్ళు ఎంతవరకు వాళ్ళు ఇష్టపడతారు ఈ సినిమా అనేది చెప్పలేము. 2-3 సార్లు చూసేదానికి అంత స్టోరీ లేదు దానిలో. గ్రాఫిక్స్ మాత్రం బాగానే తీశారు. గ్రాఫిక్స్ మాత్రం చాలా బాగా ఖర్చు పెట్టి చాలా బాగా తీశారు. కానీ ఎంత గ్రాఫిక్స్ ఉన్నా కూడా మెయిన్గా స్టోరీ మీద ఆధారపడి ఉంటుంది. చరిత్ర నుండి తీసుకున్న స్టోరీకి దీనికి పెద్ద సంబంధం లేదు. ఈ రెండింటిని కలిపి చూస్తే మనకేమీ అర్థం కాదు. ఇలా తీయకుండా బాగా తీసుంటే ఇంకా బాగుండు.